చైనా తన కోస్ట్ గార్డ్ సముద్ర భద్రతా సంస్థల ద్వారా తైవాన్ చుట్టూ ముఖ్యంగా తైవాన్కు తూర్పు వైపున ఉన్న సముద్ర జలాల్లో ప్రత్యేక గస్తీని ముమ్మరం చేసింది. నేరుగా యుద్ధానికి దిగకుండా తైవాన్ను అన్ని వైపుల నుంచి ఆవరించి అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరిబిక్కిరి చేయడమే చైనా అసలు వ్యూహం. దీనికోసం యుద్ధ వ్యూహాల్లో భాగమైన గ్రే జోన్ కాన్సెప్ట్ను అనుసరిస్తోంది. ఈ గ్రే జోన్ వ్యూహం అనేది ఒక పాత్ర నీటిలో బతికున్న చేప పెట్టి కింద మంట పెట్టడం లాంటిది. చేప తను ఎప్పట్లాగే నీళ్లలోనే ఉన్నానన్న భ్రమతో ఉంటుంది. కానీ నీరు మెల్లగా వేడెక్కి చివరకు చేప చచ్చిపోతుంది. తైవాన్ కూడా ఏ క్షణంలో తిరగబడాలో నిర్ణయించుకోలేక రోజురోజుకు తమ సరిహద్దులపై ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ కోల్పోయి చివరకు లొంగిపోయేలా చేయాలన్నది డ్రాగన్ కంట్రీ బిగ్ ప్లాన్. తైవాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న చైనా సముద్ర జలాలపై అధికారం కోసం గ్రే జోన్ వ్యూహం. ఏంటి గ్రే జోన్ వ్యూహం? అష్టదిగ్బంధనమేనా? తైవాన్ స్ట్రెయిట్ అంటే ఆ దేశానికి ఆయువు పట్టు లాంటిది. అలాంటి ప్రాణాధారమైన తైవాన్ పశ్చిమ ప్రాంతంలో చైనా గస్తీ కాస్తోంది. తైవాన్కు తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్ర జలాల్లోకి చొచ్చుకొని వెళ్లి వరుసగా స్పెషల్ పెట్రోలింగ్స్ చేస్తోంది చైనా. అంతేకాదు, ఆ ప్రాంతంలో ప్రయాణించే వ్యాపార సరుకు రవాణా నౌకల సమాచారాన్ని సేకరించడం ద్వారా ఆయా జలాలపై తమకే పరిపాలనా అధికారం ఉంది అనేలా సంకేతాలను పంపుతోంది చైనా. దీన్నే గ్రే జోన్ వ్యూహంగా పిలుస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా యుద్ధ ప్రకటన చేయకుండా శాంతికి, సంపూర్ణ యుద్ధానికి మధ్య ఉండే ఒక సందిగ్ధకరమైన వాతావరణాన్ని సృష్టించడం. దీనివల్ల శత్రువును రెచ్చగొట్టి కవ్వించి ఉక్కిరిబిక్కిరి చేసే సైనిక, దౌత్య, సాంకేతిక వ్యూహం. ఎదుటి దేశంపై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం, మిత్ర దేశాల నుంచి బలమైన ప్రతిస్పందన, ఒత్తిడి వస్తుంది. అందుకే సైనిక ప్రతిస్పందనను తప్పించుకుంటూనే శత్రువును క్రమంగా బలహీనపరచడానికి ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. చైనా ఈ గ్రే జోన్ వ్యూహాన్ని నెమ్మదిగా అమలు చేస్తోంది. ఒక్కసారిగా దేశాన్ని ఆక్రమించకుండా చాలా చిన్న చిన్న చర్యల ద్వారా శత్రువు భూభాగాన్ని, ఆ దేశానికి ఉన్న సార్వభౌమత్వ అధికారాలను కోతపెట్టేలా ప్రవర్తిస్తోంది. దీన్నే గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సలామీ స్లైసింగ్ లేదా బోవా కన్స్ట్రిక్టర్ అని పిలుస్తారు. శత్రు దేశపు సరిహద్దుల్లో పెట్రోలింగ్ పెంచడం, వాణిజ్య నౌకలను ప్రశ్నించడం, ద్వీపాల వద్ద ఇది తమ భూభాగమన్నట్లుగా తరచుగా తిరగడం, క్రమంగా శత్రువు భూభాగంపై అధికారాన్ని పొందేలా చేసుకోవడం. ఇందులో సైకలాజికల్ సైబర్ వార్ కూడా ఉంది. శత్రుదేశపు నెట్వర్క్లపై దాడులు చేయడం, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో భయాన్ని నింపడం, తమతో పోరాటం అసాధ్యమనేటట్లు నైతికంగా, మానసికంగా శత్రువును కృంగతీయడం. చైనా తన కోస్ట్ గార్డ్, మత్స్యకార నౌకలను తైవాన్ దేశపు జలాల్లోకి పంపుతోంది. అక్కడ నిరంతరం గస్తీ కాస్తోంది. దీనిపై తైవాన్ నేరుగా మిసైల్ దాడి చేయలేదు. ఎందుకంటే అది కోస్ట్ గార్డ్ నౌక మాత్రమే. అలాగని ఊరికే చూస్తూ ఉండలేదు. తైవాన్ 2047కి మనం స్వాధీనం చేసుకుంటాం, 100 సంవత్సరాలకి మన దేశం కమ్యూనిస్ట్ దేశం రాగా నేను పబ్లిక్గా చెప్పాడు. అస్తమానం ఇలా చేయకపోతే తైవాన్ మీద ప్రెషర్ ఉండదు, ప్రపంచం మర్చిపోతుంది. ఎప్పుడైతే అమెరికా ఇరాన్లో అటాక్ చేస్తుందో, ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తుందో, ఇవన్నీ రష్యా యుక్రెయిన్ మీద చేసిందో, మేము ఎంతో చేయకూడదు, తైవాన్ మీద స్వాధీనం ఎంతో చేయకూడదు అన్న ఆర్గ్యుమెంట్ చైనా ముందు తీసుకొస్తాను. సాధారణంగా చైనా ఏంటంటే బలం చూపెట్టి యుద్ధం చేయకుండా సాధించాలి. వాళ్ళ చరిత్రలో ఉన్న అలవాటు అది. 1979లో వియత్నాంలో వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోయాక మరియా థియరీ వాళ్ళ జ్ఞాపకం. యుద్ధం చేయకూడదు, బెదిరించాలి, భయపెట్టాలి. ఈవేళ తైవాన్ చుట్టూరా సముద్రంలో తిరుగుతున్నారంటే అది ఒక యాక్షన్, అదొక డ్రామా. సైకలాజికల్గా, మానసికంగా చైనా తైవాన్ భయపెడదాం, ప్రపంచానికి చెప్తాం అని చెప్పుకుంటా చైనా వస్తుంది. అదొక వార్నింగ్ అమెరికా కూడా. మీకు ఇరాన్తో మేము సాయం చేయాలంటే తైవాన్ మాకు వదిలేయండి, లేకపోతే ఇరాన్కి ఇంకా సాయం చేసి మమ్మల్ని నొప్పెడతారు. ఎన్నో సిగ్నల్స్ చైనా ఇస్తుంది ఇలాంటి వ్యవహారం మీద తైవాన్ గురించి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించే సమయంలో ఇలాగే చేసింది.
రష్యన్ జెండాలు, గుర్తులు లేని సైనికులను లిటిల్ గ్రీన్ మెన్ పేరుతో పంపింది. వాళ్ళు రష్యా సైనికులే అని తెలిసినా అధికారిక ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ సమాజం వెంటనే ప్రతిస్పందించలేకపోయింది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ కూడా అంతే. నేరుగా ఇతర దేశాలతో యుద్ధం చేయకుండా హెజ్బుల్లా, హౌతీ గ్రూపుల్ని ప్రాక్సీ గ్రూపులుగా మార్చుకుని దాడులు చేయిస్తుంది. తైవాన్ చైనా పొరుగున ఉన్న ద్వీపం. శక్తి వనరుల దిగుమతులపై తీవ్రంగా ఆధారపడే తైవాన్ను క్రమంగా చుట్టుముట్టి ఆ దేశ స్థైర్యాన్ని దెబ్బతీయడమే దీని ముఖ్య ఉద్దేశం. తైవాన్ తూర్పు ప్రాంతంలో చైనా తన కోస్ట్ గార్డ్, సివిలియన్ నౌకా దళాలను విస్తరించడం వల్ల తైవాన్కు బయటి ప్రపంచంతో సంబంధాలను లేకుండా విడదీయొచ్చన్నది డ్రాగన్ కుటిల తంత్రం. 180 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గంలో గస్తీ కాసే చైనా తైవాన్ తూర్పున ఉన్న జలాల్లోకి అతి తక్కువ సమయంలో వరుసగా చుచ్చుకొచ్చింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచానికి మాత్రం జపాన్, ఫిలిప్పీన్స్ తమ సముద్ర సరిహద్దులను నిర్ణయించుకోవడానికి జరుగుతున్న చర్చలు చైనా ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయని, దానికి ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని డొంక తిరుగుడుగా సమాధానమిస్తోంది. స్ట్రైట్ ఆఫ్ తైవాన్ టార్గెట్ గా పశ్చిమ ప్రాంతంలో చైనా గస్తీ. తైవాన్ను నలువైపులా దిగ్బంధించి ఉక్కిరి బిక్కిరి చేసే ప్లానా? చైనా తీరుపై భగ్గుమంటున్న అమెరికా, యూరోపియన్ దేశాలు. తైవాన్ అనేది చైనా పొరుగున ఉన్న ద్వీపం. శక్తి వనరుల దిగుమతులపై తీవ్రంగా ఆధారపడే తైవాన్ను క్రమంగా చుట్టుముట్టి ఆ దేశ స్థైర్యాన్ని దెబ్బతీయడమే దీని ముఖ్య ఉద్దేశం. చైనా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, తమ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తైవాన్ ప్రకటించింది. చైనా కోస్ట్ గార్డ్ నౌకలను పర్యవేక్షించేందుకు తైవాన్ కూడా తన నౌకలను రంగంలోకి దింపింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలు చైనా ఏకపక్ష చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పెట్రోలింగ్స్ ప్రాంతీయ స్థిరత్వానికి, స్వేచ్ఛ నౌకాయానానికి ముప్పుగా మారుతాయని హెచ్చరించాయి. చైనా ప్రవర్తిస్తున్న తీరు, అమలు చేయాలనుకుంటున్న చట్టాల వల్ల త్వరలోనే తైవాన్ పూర్తిగా అష్టదిగ్బంధనానికి గురవుతుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. తైవాన్ తూర్పు ప్రాంతంలో చైనా తన కోస్ట్ గార్డ్, సివిలియన్ నౌకా దళాలను విస్తరించడం వల్ల తైవాన్కు బయటి ప్రపంచంతో సంబంధాలను లేకుండా విడదీయొచ్చన్నది డ్రాగన్ కుటిల తంత్రం. పసిఫిక్ సముద్ర జలాల్లో తన ఉనికిని బాగా విస్తరింప చేసుకోవడం ఇందులో మొదటి అడుగు. జూన్, జూలై నెలల్లోనే చైనా మార్నింగ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, కోస్ట్ గార్డ్ కొన్ని ప్రత్యేకమైన చట్టాలను అమలు చేసేందుకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా సాధారణంగా తైవాన్ పశ్చిమ వైపున తైవాన్ స్ట్రెయిట్ను టార్గెట్ చేసుకుంది. 180 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గంలో గస్తీ కాసే చైనా తైవాను తూర్పున ఉన్న జలాల్లోకి అతి తక్కువ సమయంలో వరుసగా చొచ్చుకొచ్చింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. తైవాన్ ముఖ్యంగా ఎల్ఎన్జీ దిగుమతులు కావాలంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అలా వచ్చే నౌకలను చైనా అడ్డగిస్తూ ప్రశ్నిస్తోంది. ఇది తైవాన్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం కిందే లెక్క. ప్రపంచానికి మాత్రం జపాన్, ఫిలిప్పీన్స్ తమ సరిహద్దులను నిర్ణయించుకోవడానికి జరుపుతున్న చర్చలు చైనా ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయని, దానికి ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని డొంక తిరుగుడుగా సమాధానమిస్తోంది. తైవాన్ను తన ప్రావిన్స్గా భావించే చైనా తైవాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా తమ అధికార పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది. ఓవైపు అమెరికా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ట్రంప్ తెంపరి నిర్ణయాల కారణంగా తైవాన్పై చైనా చేస్తున్న కబళించే వ్యూహాన్ని పసిగట్టలేకపోతోంది. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ అంశంపై సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చైనా చర్యలను సహించబోమని, ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని, స్వేచ్ఛ నౌకాయానానికి ముప్పుగా ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా ఇరాన్ యుద్ధంలో నిమగ్నమై ఉన్న ఈ సమయంలో చైనా సముద్ర కార్యకలాపాలను ప్రతిఘటించేందుకు వాషింగ్టన్కు తగిన సమయం లేకుండా ఉంది. కానీ తైవాన్ మాత్రం తగ్గేదే లేదంటోంది. సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది.
తమ నుంచి విడిపోయిన భూభాగంగా తైవాన్ను చైనా పరిగణిస్తూ ఉంటే డ్రాగన్ విష వలయంలో చిక్కుకునేది లేదని తైవాన్ తేల్చి చెప్తోంది. దీంతో ఈ చర్యలు మరో యుద్ధానికి నాంది పలుకుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇప్పటికే యుక్రెయిన్, రష్యా, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారుతో సతమతమవుతున్న ప్రపంచం మూడో భారీ యుద్ధాన్ని కూడా చూడడం ఖాయంగా కనపడుతోంది. ఇది మెల్లగా వరల్డ్ వార్ దిశగా అడుగులు వేసే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నమాట.